At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. కల్కి సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ కూడా కల్కి సినిమాకి సంబంధించి రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో కర్ణుడి పాత్రను చూపించిన విధానం మీద చాలా తీవ్రమైన చర్చ అయితే నడుస్తుంది. అసలు కర్ణుడి పాత్రకి అంత ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది. అర్జును కన్నా గొప్పవాడు, ఇతిహాస పురుషుడు, అసలు మహాభారతంలో ఇంతకు మించిన వీరుడు లేడు అన్నట్టు బిల్డప్లు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా కర్ణుడి పాత్ర ఎలివేట్ చేసిన విధానం గురించి రకరకాల చర్చ నడుస్తుంది. ఇప్పటికీ కూడా అంటే 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే హాట్ టాపిక్ నడుస్తుంది. ఈరోజు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే కర్ణుడు గొప్పవాడా, అర్జునుడు గొప్పవాడా అన్నది ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. మీరు సోషల్ మీడియా వెళ్తే ప్రతి 2 వీడియోలకు ఒక వీడియో ఖచ్చితంగా ఇదే టాపిక్ మీద చర్చ కనిపిస్తుంది. దానికి కారణం ఒక నెటిజన్ చేసిన ట్వీట్ని పట్టుకుని నాగాశ్విన్ మళ్ళీ తాను చూపించిన విధానాన్ని తాను సమర్థించుకోవడం అన్నది హాట్ టాపిక్గా మారిపోయింది. నాకేం తీస్తున్నానో నేను తెలుసు, నేనేం తీసానో నాకు తెలుసు. శ్రీకృష్ణుడు అంతటి వాడే కర్ణుడు గొప్పతనం గురించి మహాభారతంలో చెప్పిన వైనాన్ని ఆయన ఉదాహరించారు. గూగుల్లో వెతకండి మీకు ఆన్సర్ దొరుకుతుంది, మహాభారతం పుస్తకాలు తీసుకోండి మీకు ఆన్సర్ దొరుకుతుందని చెప్పేసి ఆయన కొన్ని రెఫరెన్స్లు కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అసలు కర్ణుడు ఎందుకు గొప్పవాడయ్యాడు, అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పతనం ఏంటి అని చెప్పేసి చాగంటి వారు కానివ్వండి, గరికపాటి గారు కానివ్వండి, వీళ్ళు చేసిన వ్యాఖ్యానాలు మళ్ళీ ఎప్పుడో చేసిన వ్యాఖ్యానాలు మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చి వాటిని వైరల్ చేసే ప్రయత్నం జరిగింది. మహాభారతం గురించి తెలిసిన ఎవరైనా సరే కర్ణుడు గొప్పవాడేం కాదు, అర్జునుడికి మించి గొప్పవాడేం కాదని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. కర్ణుడి మీద ఒక రకమైన సానుభూతి ఉంది. కర్ణుడు తను త్యాగశీలి, తను నమ్మిన సిద్ధాంతాల గురించి ఎంత దూరమైనా వెళ్తాడని చెప్పేసి కర్ణుడి మీద ఒక రకమైన సానుభూతి ఉంది తప్ప అర్జునుడి కన్నా కర్ణుడు ఏమాత్రం గొప్పవాడు కాదు. చాలా యుద్ధాల్లో కర్ణుడు పారిపోయాడు, చాలా యుద్ధాల్లో కర్ణుడు వెన్ను చూపించాడు, చాలా యుద్ధాల్లో కర్ణుడు ఓడిపోయాడు. అలాంటి కర్ణుడిని పట్టుకుని గొప్పవాడు, వీరుడు, శూరుడు అని చెప్పడం ఎందుకు? అసలు సినిమాల్లో పురాణ పాత్రల్ని ఎలివేట్ చేయాల్సిన అవసరం ఏముంది? చరిత్రను వక్రీకరించవలసిన అవసరం ఏముంది? ఈ జనరేషన్ కిడ్స్ కల్కి చూస్తే ఓహో నిజంగానే కర్ణుడు ఎంత గొప్పవాడా, అర్జునుడిని మించిన గొప్పవాడా అని అపోహపడే ప్రమాదం ఉంది. నిజానికి సృజనకారులు ఎవరైనా సరే, క్రియేటర్స్ ఎవరైనా సరే పురాణాలని, ఇతిహాసాలని గురించి ఇలా సినిమాలు తీస్తున్నప్పుడు ఆయా పాత్రల్ని వక్రీకరించవలసిన అవసరం లేదు. ఆ హక్కు ఎవరికీ లేదు. ఉన్నదన్నట్టు చూపించండి, లేకపోతే తీయడం మానేయండి. అంతే తప్ప పురాణాలని, ఇతిహాసాలని వక్రీకరించే హక్కు ఎవరికీ ఇవ్వలేదు. ఈ జనరేషన్ కిడ్స్ కల్కి చూస్తే కనుక నిజంగానే కర్ణుడు ఎంత గొప్పవాడా, కర్ణుడిని మించిన యోధుడు లేడా అని పొరపడే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత దర్శకులదే. నాగశ్విన్ గొప్ప దర్శకుడు, చాలా మంచి దర్శకుడు. కానీ పురాణాల మీద, ఇతిహాసాల మీద ఆయన ప్లే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రామాణికాలని పాటించాల్సిందే. గరికపాటి వారికి, చాగంటి వారికి రకరకాల అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఒకరు చెప్పిన పాయింట్ని ఇంకొకరు కౌంటర్ చేస్తారు. కానీ మహాభారతంలో కర్ణుడి పాత్ర గురించి వీళ్ళిద్దరూ ఒకటే చెప్పారు. కర్ణుడు ఏమాత్రం గొప్పవాడు కాదు, అభిమన్యుడి కంటే, అర్జునుడి కంటే అతను ఏమాత్రం గొప్పవాడు కాదు. యుద్ధంలో వెన్ను చూపించి పారిపోయిన ఒక సామాన్యుడిగానే కర్ణుడిని చూస్తారు తప్ప తన మీద జాలుంది, తన మీద సానుభూతి ఉంది, అంతే తప్ప కర్ణుడు ఏమాత్రం గొప్ప కాదు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చాలామంది ప్రవక్తలు చెప్పారు, చాలామంది హిందూ ధర్మాన్ని నమ్మిన వాళ్ళు చెప్పేవారు. అసలు భారతం చూస్తే అర్థమైపోతుంది. ఇంత చిన్న విషయాన్ని మళ్ళీ నాగశ్విన్ దాన్ని తోడి మళ్ళీ ఎవరో ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్యానాన్ని కానీ, ఒక ట్వీట్ కానీ తీసుకుని తనను తాను సమర్థించుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి నెటిజన్లో బలమైన అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చివరిగా కర్ణుడి గురించి గరికపాటి వారికి చేసిన ఈ వ్యాఖ్యానం చూడండి, మీకు అర్థమైపోతుంది.